హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి. అందరు పళ్ళ పుల్లలు వేసుకున్నారా? బ్రష్ వేసుకున్నారా? కడిగినవా? మరి ఇచ్చు ఓ రిచ్చు కడిగినవా? ఓ అట్లా ఎవరు తెంపారు పూలు? మల్లెపూలా? నానెడిపోయింది షాప్కా? మా అబ్బాయి అయితే చేసింది ఫ్రెండ్స్. వర్షం అయితే పడేటట్టుంది. స్పెషల్ సేమియా, మార్నింగ్ స్పెషల్ సేమియా పడతానాయి. మా అబ్బాయి అయితే చేసింది. ఇటీ ఏ చూపెట్టు. ఓ పెన్నిసి కూడా గుచ్చిరు. ఎవరు గుచ్చిరు? మంచిగా ఉన్నాయి. నలుగని చేయొద్దు. సేమియా చేయాలా? మరిచ్చు సేమియా చేయాలా? హాయ్ చెప్పినావు నువ్వు? అసలుకి బుద్ధి ఉందా నీకు అసలు? హాయ్ చెప్పు. అమ్మ ముఖం కడుపు అమ్మ. నువ్వు ఇక అయిపోయింది అమ్మలనేది కడుక్కో. ఇక అందరు కడిగినాక నీ సేమియా చెప్తా. అమ్మమ్మ వచ్చి సేమియా తెస్తుంది. రెండే మగ్గులు ఉన్నాయి మరి. సార్ మగ్గులు సరిపోవట్లేదట. కాదు, మగ్గలు జరుపుకుంటూ చెమ్ములతో జరుపుకొని మళ్ళీ సరిపెట్టి తోయి ఇంట్లో వేసుకుంటుండదా? సేమియా సేమియా 2 ప్యాకెట్ల 2 ఎంత? 10 రూపాయలా? 10 రూపాయలు. పెద్ద లేవాట. చిన్నవి తెచ్చినావు 3 ప్యాకెట్లు. పెద్ద లేవాట. అది ఆడుకోవస్తా, ఇది ఆడుకోవస్తా. దొరకవు మరి. అక్కడ పోవాలి. చిన్న చిన్న షాపులు కదా, దొరకవు. పెద్ద వాళ్ళు వాడరు కదా ఎక్కువ, అందుకే సరిపోతాయా మరి? అది చాలా కూడా ఇంకో ప్యాకెట్ ఇస్తానన్నది చెప్పి. సర్లే మరి. ఇప్పుడైతే సేమియా అయితే చేయాలి ఫ్రెండ్స్. పాలు అయితే రెడీగా ఉన్నాయన్నమాట. సేమియా అయితే ఇక్కడ పెట్టినా. ఈ రూమ్ అయితే ఊడవాలి. ఈ రూమ్ ఒకటి ఊడ్చి నీళ్లు చల్లి ఊడవాలన్నమాట. దుబ్బు అయితే లేస్తుంది. ఇక ఆ రూమ్ అయితే ఇక పొద్దున్నే లేవంగానే అయితే ఊడ్చిన అయిపోయింది. ఇక ఇవన్నీ అయితే కొంచెం సదరాలన్నమాట. బియ్యం బస్తాలు అవి ఇవి కొద్దిగా ఆగమాగం అయితే ఉన్నాయి. ఇక మొత్తం అయితే నీట్గా అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. వచ్చినప్పుడు వెళ్ళి అంతే అనమాట. ఇక కొద్దిగా నీట్గా అయితే చేస్తాను. ఇప్పుడైతే ఇదైతే చల్లుదాం. ఇక నేను ఇస్తాను కొంచెం. ఇగో ఇది నీళ్ళు చల్లుతాను. మొరం పోసేదాకా ఇంతే ఫ్రెండ్స్. మొరం పోసి గచ్చు అది వేపించేదాకా ఇంతే ఉంటుంది అనమాట. ఇక దుబ్బ ఇక నీళ్ళు వల్ల అయితే ఊడవాలి. ఎక్కడిదక్కడైతే ఆపేసినాం అనమాట. ఇల్లు మామూలుగా అట్లా అయితే కట్టి అట్లా ఆపినాము. మిగతాదైతే తర్వాత చేయాలి. కొద్దిగా అప్పులు పూడినాక తర్వాత చూడాలన్నమాట. బయట కడిగిరా అమ్మ? అందరు ముఖం అందరు కడిగిరా? ఇగో నేను ఇల్లు వచ్చేసి సేమియా చేస్తా. ఇక ఇల్లు అయితే ఊడ్చిన ఫ్రెండ్స్ అయిపోయింది. వాళ్ళైతే అందరు మొక్కలు కడిగారు. సేమియా అయితే చేస్తా. ఏం చేస్తారు ఇక్కడ? దేనికి? చింత చిగురుతోట? ఫుల్ ఉంది ఫ్రెండ్స్ చెట్టుకు మాత్రం. బాబ్బా కొద్ది పెద్ద కవర్ తీసుకోపోయిరా? అందదు మొత్తం పైకే ఉంది. చైర్ వేసుకో బాబీ.
ఇటు కూడా తెంపుతారట్టుంది వాళ్ళు పక్కన వాళ్ళు. పాలు అయితే వేడి చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడుగా బోల్ అయితే దోమేసిన, బోల్ దోమిన, ఇల్లు ఊడ్చిన, అంత అయితే అయిపోయింది పని కూడా. ఇక సేమియా చేసినాక అయితే ఇక వంట అయితే చేస్తాను అనమాట. తింటావా సేమియా? దగ్గుతే ఏం కాదు. చాలా రోజులు అవుతుంది. అక్కడ కూడా మనుగుల్లో కూడా సేమియా ఎక్కువ చేయలేదు. తినక కూడా చాలా రోజులు అవుతుంది. ఇక నాకు దగ్గు, జలుబు అవి అన్నీ వచ్చిన కానీ అయితే ఇక నేను సేమియా దగ్గరికే పోలేదనమాట. మళ్ళీ ఇక్కడ ఒక నెల 2 నెలల తర్వాత అయితే మళ్ళీ ఇప్పుడు చేస్తానన్నమాట. మంచినీళ్ళు అయితే పంపులే వస్తాయి ఫ్రెండ్స్. ఇక నాన్ స్టాప్ అనమాట కేసీఆర్ పంపులు. ఇక అవి బంద్ అవ్వడే లేదు, నైట్ మొత్తం పోతూనే ఉంది. చాలు 2 గ్లాసుల వాటర్ అయితే పోసిన. చూడండి ఫ్రెండ్స్, మంచిగా పాలు అయితే వేడైనాయి అనమాట. ఇప్పుడైతే సేమియా వేద్దాము. కొంతమంది అయితే వేయించి చేస్తారు ఇక నెయ్యిలో, అందులో ఇదిలో. కాకపోతే ఇక నేనైతే ఏమీ వేయించట్లేదు. మా ఆయన అంటాడు వేయించితే టేస్ట్ పోతుంది అనేసి, అందుకే ఇక అదే ఫాలో అవుతాను అనమాట. నేను ఎప్పుడు చేసినా కూడా ఇంతకుముందు వేయించేది, ఇక వేయించి చేసేది. కానీ మా ఆయన చెప్పిన కానీ అయితే వేయించట్లేదు అనమాట. గంట ఏదమ్మా, 1 గంట లేదు. మొత్తం అయితే కలుపుదాం ఒకసారి. వర్షం వస్తుంది. వస్తుందా? బయట ఏమన్నా ఉంటే తీయాలి. కొద్దిగా చిక్కగా అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక వాటర్ ఉంటే మళ్ళీ బాగుండదు సేమియా కూడా. అందుకని అయితే వాటర్ ఎక్కువ పోయలేదు. సేమియా ఎక్కువ ఉండాలి, వాటర్ తక్కువ ఉండాలన్నమాట. వస్తుందా? తీయండి ఈ చైల్ది అమ్ములు. ఇటే వేయాలి, అటు సైడ్ వేయాలి. ఇంకో మంచం అందరు కూర్చోవచ్చు. కాసిందా పూసిందా? సేమియా అయితే రెడీ అయినట్టేగా. సరేనా? చాలా రోజులు అవుతుంది కదా తిని. ఎప్పుడు తిన్నారు చెప్పండి? హాస్టల్లో సేమియా కూడా చేస్తారా? ఎక్కడ హాస్టల్? బంగ్లాలో, సోషల్ వెల్ఫేర్ బంగ్లా. మీదెక్కడ? వరంగల్. డిస్నీలాండ్ హై స్కూల్. ఇద్దరు ఒక దాంట్లోనేనా? అన్నయ్యను వీళ్ళిద్దరు ఒక హాస్టల్లో, వీళ్ళిద్దరు ఒక హాస్టల్లో ఫ్రెండ్స్. అయినట్టేగా. యాలకులు వేసేస్తే యాలకులు యాలకులు అయితే వేసిన ఫ్రెండ్స్. ఇప్పుడుగా ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం చక్కెర వేద్దాం. చక్కెర తీపి ఎక్కువనే ఉండాలి. తీపి ఎక్కువ ఉండాలి. ఆగమ్మా, పట్టుకో. 4, 5 సేమియా ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిసేపు ఉంచుకొని బంద్ చేస్తే అయిపోతుంది. ఇక టైమ్ 8 అయినట్టుంది. 8 అయినట్టుంది. ఎంత అయింది అవి టైము? అమ్మో మీరిద్దరు తీసుకున్నాము. అందరికి వచ్చినాయా? నేను ఇది నాది చెల్లది. అది ఇగో మరిచ్చు సాప తెచ్చుకోపో ఇంట్లోకి పోయి.
ఓ కాలుతుంది మరి కింద పెట్టుకొని తినాలి మీరు. టవల్ తెచ్చుకో. మంచిగా ఉందా? తీయగుందా? పియ ఉంది. బాగుంది. ఎట్లుందా మరి ఇచ్చు? సూపర్. చాలా రోజులు అవుతుంది కదా తినక. ఇది మామ సిగ్గుపడుతున్నావు ఏమే? చాలా రోజులు అవుతుంది కదా నేను సేమియా తినక. 2 నెలలు అవుతుంది అవి. 2 నెలలు నాకు దగ్గు జలుబు ఇవన్నీ వచ్చిన కాంచి నేను సేమియానే ముట్టలే. వాళ్ళు తినక వాళ్ళకి అసలు ఏముండే అది చేయరు కదా అసలు. ఎవరకు? అవునా? ఇగో వీళ్ళకి చేస్తారట, వాళ్ళకి చేయరేమో. మీకు చేయరా? చేస్తారా? సేమియా అయితే తిన్నాం ఫ్రెండ్స్. ఇక అయిపోయింది అనమాట. ఇప్పుడైతే తాలింపు వేసిన నైట్ ఉన్న అన్నము ఎవరికి చేతులతో తింటురా. నీకు గిన్నె పెద్దోళ్ళకి పెద్ద ప్లేట్లలో గిన్నెరా అలా తిను, అలా తినరు. అది ఏమవుతుంది?